వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి నేను సోనియా. ఉప్పల్ ఫిర్జాదిగూడలో పలానీ కన్వెన్షన్లో స్ట్రీట్ కార్స్ కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో దాండియా ధమాల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీవీ స్పోర్ట్స్ యాంకర్ వింధ్యా విశాఖ మరియు సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమశ్యామల పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్ట్రీట్ కార్స్ విద్యార్థులు మాట్లాడుతూ 2030 సంవత్సరం విజన్గా ఏర్పాటు చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఎంతో మంది దగ్గర నుంచి డొనేషన్స్ను కలెక్ట్ చేస్తూ వాటినన్నింటినీ ఆర్గనైజేషన్స్కు మరియు పేదవారికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ముఖ్య అతిథి టీవీ స్పోర్ట్స్ యాంకర్ వింధ్యా విశాఖ మాట్లాడుతూ స్ట్రీట్ కార్స్ స్టూడెంట్స్ చేస్తున్న కార్యక్రమాలను చూసి ఎంతో సంతోషిస్తున్నారని తెలిపారు. స్ట్రీట్ కార్స్ టీం ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని మరియు వారు చేస్తున్న సామాజిక కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులను పేదవారికి మరియు ఆర్గనైజేషన్కు ఇచ్చి ఎంతో మంది కృషి చేస్తున్నారని తెలిపారు. కార్పొరేటర్ హేమశ్యామల మాట్లాడుతూ ఇంత చక్కటి దాండియా ధమాల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్స్ టీమ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఇషా, డెన్నిస్, కాత్యాయని, అక్షితారెడ్డి, శశాంక్ సారం, సత్య, అభిజ్ఞ, భరత్, నిసాన్ మరియు స్ట్రీట్ కార్స్ అల్యూమినియం ఆధ్వర్యంలో అఖిల్, పవన్, బాలమురళి తదితరులు పాల్గొన్నారు. దాండియాని అరేంజ్ చేసాం. మొత్తం ఇది మేము పార్సిల్ చేసాం. దీనికి స్పాన్సర్స్ని తెచ్చాము. ఇంకా చాలామంది వాళ్ళ ఓన్ పాకెట్స్లో నుండి డొనేట్ చేశారు. ఇది కాజ్ స్ట్రీట్ కాజ్ అనే మేము మా కాజ్ కోసం. సో ఇది మొత్తం ఏదైతే ఉంటుందో ఒక కాజ్కి వెళ్తుంది, అంటే పేదవాళ్ళకి ఉపయోగిస్తామన్నమాట. అలానే డిఫరెంట్ టైమ్స్లో మేము డిఫరెంట్ ఈవెంట్స్ ఇలానే ప్లాన్ చేస్తామన్నమాట. ఈ దాండియా ధమాల్ అని ఈ నవరాత్రి సీజన్లో ఇది ఒకటి. సో ఇది ఎవరెవరు ఆధ్వర్యంలో జరుగుతున్నది ఒకసారి తెలుసుకోవచ్చు. ఇది స్ట్రీట్ కాజ్ ఎన్జిఓ ఆధ్వర్యంలో జరుగుతుందండి. స్ట్రీట్ కాజ్ అనేది లార్జెస్ట్ స్టూడెంట్ ఎన్జిఓ. స్ట్రీట్ కాజ్ అనేది ఇన్ హైదరాబాద్. సో ఏంటంటే ఈ స్ట్రీట్ కాజ్లో స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ ఇలాంటి ఫండ్ రైజర్స్ చేసి ఫండ్స్ రేజ్ చేసి అన్ప్రివిలేజ్ పీపుల్స్ కోసం ప్రాజెక్ట్స్ చేస్తారండి. ఇంకా స్ట్రీట్ నేషనల్ ఎన్జిఓ అయ్యిందనమాట లాస్ట్ ఇయర్. ముందు ఉట్టి హైదరాబాద్లో ఉండే లాస్ట్ ఇయర్, కానీ లాస్ట్ ఇయర్ ఇంకా 5 సిటీస్లో మేము స్ప్రెడ్ అయ్యాము. వచ్చి చెన్నై ఈ స్టేట్స్లో స్ప్రెడ్ అయినాం. సిటీస్ విశాఖపట్నం సిటీస్లో, విశాఖపట్నం అంటే వైజాగ్, చెన్నై, కోచి అండ్ బెంగళూరు. ఈ సిటీస్ 4 స్టేట్లలో ఇది మొత్తం దాండియా పెద్ద ఎత్తున. దాండియా కాదు, స్ట్రీట్ కాజ్ ఇస్ అ నేషనల్ ఎన్జిఓ నౌ. ఇప్పుడు మొన్నటి వరకు హైదరాబాద్లోనే ఉండేది, ఇప్పుడు ఇట్ ఈస్ అ నేషనల్ ఎన్జిఓ. అలా అన్నమాట. వి హావ్ ఎక్స్పాండెడ్ ఇంటూ సిటీస్ అండ్ వి ఆర్ ఈవెన్ మోర్ ఎక్స్పాండింగ్ ఇంటూ మెనీ సిటీస్. వైజాగ్లో ఉంది, బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, పూణేలో ఉంది, కోచిలో ఉంది. 5. హైదరాబాద్ కలిపి 6. అలాగే మేము 2000 విజన్ 2030 అని మాకు ఒక విజన్ ఉంది. విజన్ 2030 అంటే మేము 2030 వరకు పాన్ ఇండియా లెవెల్లో అన్ని స్టేట్స్లో స్ప్రెడ్ అవ్వాలని మా విజన్. 2030 వరకు మీలో ఉన్నటువంటి ఈ కాస్ దీన్ని ఇలాగే పొడిగిస్తారా? ఇలాగే పొడిగిస్తాం. 2030 వరకే కాదు, 2030 తర్వాత కూడా మేము ఇది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూసి ఇది పెట్టలేదు. మేము 100 సంవత్సరాలు విజన్ చూస్తున్నాం. ఓకే, మీరు దీన్ని నేషనల్ లెవెల్లో దీన్ని తీసుకెళ్ళడానికి మీరు ఎవరైనా సహకారాలు అడుగుతున్నారా లేదా అనేది తెలుసుకోవాలని. సహకారం అంటే ద్వారా కానీ ఓన్లీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ సపోర్ట్ ఉంటే చాలు. స్టూడెంట్స్ రైట్ నౌ స్టూడెంట్స్కి సపోర్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇస్తున్నారండి. ఓన్లీ ఇన్ ద స్టేట్ కాకుండా నేషనల్ ఆర్ సెంట్రల్ అలాంటి యూనియన్స్ ద్వారా మీరు సపోర్టింగ్ చేస్తున్నారా లేదా? లేదండి, ఓన్లీ స్టూడెంట్స్. స్టూడెంట్స్ యూనియన్స్లో మీరు సపోర్ట్ అంటే టైఅప్ అయ్యి మీరు ఇంకేమన్నా లేదు? ఇండియన్ మేమందరం కాలేజ్ స్టూడెంట్స్ ఇలా కలిసి ఫండ్స్ రేజ్ చేసి ఆ ఫండ్స్ ని ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేస్తాం. వి ఆర్ ఫైనాన్షియలీ ట్రాన్స్పరెంట్. ఎవ్రీ పెన్నీ విల్ బి ట్రాన్స్పరెంట్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ నవరాత్రి. సో స్ట్రీట్ కాజ్ వాళ్ళు ఒక మంచి కాజ్ కోసం ఇవాళ దాండియా ధమాల్ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సో డిఫరెంట్ కాలేజెస్ అన్నీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. రాగానే ఎస్పెషలీ చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఉప్పల్లో ఇంత క్రౌడ్ వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దాట్ టు ఆఫ్టర్ పాండమిక్ ఇంతమంది ఇక్కడికి వచ్చి దాండియాలో పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ హియర్. అండ్ వీళ్ళందరితో కలిసి ఇప్పుడు నేను నవరాత్రి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. బికాస్ డ్యూ టు స్పోర్ట్స్ ఈ స్కెడ్యూల్స్ అన్నిటితో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నేను ఎప్పుడు దసరా సెలబ్రేట్ చేసుకోవడం కుదరలేదు. బట్ ఇవాళ ఇక్కడికి వచ్చాను అండ్ ఇంత క్రౌడ్తో సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా స్పెషల్గా ఉంది. మరొకసారి మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.
అవును, ఇప్పుడు నెక్స్ట్ ఓడిఐ సిరీస్కి వెళ్తున్నానండి. దసరా సెలబ్రేట్ చేసుకొని 6th నుంచి ఓడిఐ సిరీస్, దాని తర్వాత ప్రో కబడ్డీ ఉంది, మళ్ళీ దాని తర్వాత వరల్డ్ కప్, ఇవన్నీ లైన్అప్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ 2 months మళ్ళీ రావడం కుదరదు వెళ్తే. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను అనమాట. అందుకనే ఇప్పుడు దసరా ఈ సంవత్సరం ఎస్పెషలీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఈ టీం వాళ్ళకి మీరు చెప్పేటువంటి గుడ్ సజెషన్స్? లేదండి, ఆల్రెడీ చాలా మంచి వర్క్ కోసమే ఇవాళ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. స్ట్రీట్ కాజ్ వాళ్ళు చాలా చాలా సోషల్ యాక్టివిటీస్ ఎంతో కాలంగా చేస్తూ వస్తున్నారు. లైక్ మ్యారథాన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఆర్గనైజ్ చేసి చాలా మందికి హెల్ప్ చేస్తూ వస్తున్నారు. సో వీళ్ళతోనే ఇది ఫస్ట్ టైం కాదు, ఇది వరకు నెక్లెస్ రోడ్లో ఇట్లాంటి ఈవెంట్స్ అన్ని కూడా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నాను. కాబట్టి నథింగ్ మచ్ టు సే, ఆల్రెడీ గుడ్ వర్క్ చేస్తున్నారు. ఆ గుడ్ వర్క్ ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఓకే మేడం, దీనివలన ఇంకా ముందున్నటువంటి రానున్న రోజుల్లో వీళ్ళు ఇంకా ఎలాంటివి చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు? మీ ద్వారా పబ్లిక్కి మీరు ఏం తెలియపరచాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం పండగ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ ఎంజాయ్ చేయండి. సో ఈ పాసెస్ మీద వచ్చే అమౌంట్తో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ ఫర్ అ గుడ్ కాజ్. సో డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు డొనేట్ చేయడం జరుగుతుంది. చాలా ముందు కూడా కాజెస్ చాలా చూశాను నేను, బట్ ఇంకా ముందుకు తీసుకువెళ్తే బాగుంటుంది ఇట్లాంటివన్నీ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మేడం, ఇప్పుడు నౌ ప్రజెంట్ దేవి నవరాత్రుల్లో బతుకమ్మ మెయిన్ విజన్ కదా మేడం. సో దీనివలన మీరు ఇప్పుడున్నటువంటి వచ్చిన పబ్లిక్ అందరికీ మీరు బతుకమ్మ సెలబ్రేషన్స్ గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? బతుకమ్మ ఇది మన పూర్వం ఎట్లా స్టార్ట్ చేశారంటే, ఆ పువ్వులు ఇవన్నీ కూడా కలర్స్ వేసేవాళ్ళు కాదండి. అవన్నీ తీసుకెళ్ళి చెరువులలో వదలడం వల్ల అవి తాగిన మనకి యానిమల్స్ అన్నిటికీ కూడా మంచి జరిగేది. సో అట్లా వచ్చిన ఫెస్టివల్ అండ్ అది మన కల్చర్ కాబట్టి డెఫినెట్లీ ఎక్కడ ఢిల్లీలో కూడా చాలా మంది విమెన్ వెళ్ళి మన తెలుగు అసోసియేషన్స్ వాళ్ళు ఆడుతున్నారు. అక్రాస్ ద వరల్డ్ చూస్తున్నాం, ఆ సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. అది మన ట్రెడిషన్, మనం మర్చిపోకూడదు, దాన్ని ముందుకు తీసుకువెళ్తూనే ఉండాలని అనుకుంటున్నాను. నవరాత్రులు ప్రతిరోజు ఒక అవతారంలో మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. అండ్ ఎస్పెషలీ విమెన్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఈ 9 రోజులు. సో విమెన్ ఎంపవర్మెంట్ అని ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ నవరాత్రి ఇస్ అ సెలబ్రేషన్ ఫర్ విమెన్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు మనం మాట్లాడుతుంటాం కాబట్టి అమ్మవారితో మనం పోల్చుకుంటూ ఉంటాం. సో అట్లాంటి శక్తులు, మంచి విషయాలన్నీ అమ్మవారి నుంచి మనం నేర్చుకోవాలి. మన డే టు డే లైఫ్లో మనం పార్టిసిపేట్ చేస్తూ అవన్నీ కూడా మన లైఫ్లో ఉంటే ఇంకా చాలా బాగుంటుంది.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి SV6 న్యూస్.